నీళ్ళు చేపలను పుట్టించాలి, రకరకాల జీవరాశులను పుట్టించాలి అని దేవుడు మాట్లాడతాడు. ఆకాశ పక్షులు ఎగరాలి అంటేనే ఆకాశ పక్షులు ఎగురుతూ ఉన్నాయి. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతుంటే ఇన్ని పుడుతున్నప్పుడు, ఇన్ని సంచరిస్తున్నప్పుడు, ఈరోజు ఆయన మాటలు మనం వింటున్నప్పుడు మనలో చలనం ఎందుకు రావటం లేదు చెప్పండి? నీళ్ళల్లో చేప పుట్టాలి అంటే అది చెలిస్తుంది, మనలో మాత్రం ఆయన మాటలు వింటూ మనము చెలించకుండా ఉన్నాం. ఆకాశంలో పక్షులు ఎగరాలి అంటే అవి చలనంతో ఎగిరిపోతూ ఉన్నాయి. ఈరోజు మన జీవితాలు చలనమే లేదు. ఆయన మాటలు వింటూ కూడా చలనం లేకుండా బతుకుతున్నాం. ఒక శవంలాగా బతుకుతున్నాము. ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడి పనిని ఎలా చేస్తున్నాయి చూడండి. ప్రారంభంలో, సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏది ఏ పనిలో పెట్టాడో ఆ పనులే చేస్తున్నాయి. కానీ ఈరోజు మనిషి ఎలా మారిపోయాడంటే ఆటికంటే నీచంగా, ఆటికంటే దరిద్రంగా, క్రూరుడుగా మారిపోయాడు మనిషి.